సంతానం కంప్యూటర్ కీబోర్డ్ మీద వేగంగా వేళ్లు కదిలిస్తాడు. కాసేపటికి అతని ముఖం తెల్లబడుతుంది. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమకథ పార్ట్ 160. ఇంతకీ సంతానం ముఖం ఎందుకలా అయ్యింది? ఆకాష్ ఎవరో తెలిసిందా? హోటల్ సూట్లో విజయ్ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తుంటాడు. సంతానం ల్యాప్టాప్ ముందు కూర్చుని తీవ్రంగా వెతుకుతూ ఉండగా ఆకాష్ డీటెయిల్స్ ఎక్కడా కనిపించకపోవడంతో, సారీ బాస్, ఇంత వెతికినా ఈ ఆకాష్ గురించి ఒక్క చిన్న క్లూ కూడా ఇంటర్నెట్లో దొరకడం లేదు. వాడు తన బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా పకడ్బందీగా హైడ్ చేశాడు బాస్. సెర్చ్ ఇంజిన్స్లో కూడా వాడి పేరు ఎక్కడ కనిపించకుండా స్కెచ్ వేశాడు అని ఏదో ఆలోచిస్తూ అంటాడు సంతానం. సంతానం వైపు తిరిగి చూసిన విజయ్ గంభీరంగా మాట్లాడుతూ, నాకు ముందే తెలుసు సంతానం, వాడు అంత డీసెంట్గా నటిస్తున్నాడంటేనే అర్థం చేసుకోవాలి. వాడు ఒక పెద్ద స్కెచ్ వేసి నా ఇంట్లోకి అడుగుపెట్టాడని. ఏ ఆధారాలు దొరకకుండా చేస్తున్నాడంటే వాడు సామాన్యుడు కాదు. ఈ 5 ఏళ్లలో అసలు నా ఫ్యామిలీ లైఫ్లో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అని అంటాడు విజయ్. అవును బాస్, మనకు పాటిల్ టచ్లోనే ఉన్నాడు కదా, అతనికి ఫోన్ చేసి ఈ 5 ఏళ్లలో జరిగిన ప్రతి చిన్న విషయం, ఆ ఆకాష్ గడు స్వప్నిక మేడంకి అలా ఎలా దగ్గరయ్యాడో అన్ని వివరాలు కనుక్కోమని చెబుతాను. బాస్, ఈరోజు హోటల్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోదామా అని మెల్లిగా అడుగుతాడు సంతానం. లేదు సంతానం, వెళ్దాం, కానీ ఇలా కాదు. రేపు ఎస్ఎన్ఎస్ కంపెనీ ఆఫీస్లో మన ఇన్స్పెక్షన్ ఉంది కదా, దాని తర్వాత అదే రోజు రాత్రి నా ఫ్యామిలీ అందరికీ ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయి. విక్రమ్ రాయ్ ఇచ్చే పార్టీ అని అందరినీ పిలువు అని ఆర్డర్ వేస్తాడు విజయ్. పార్టీనా బాస్, ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతాడు సంతానం. ఎందుకంటే నా కళ్ళ ముందు ఆ ఆకాష్ గాడు నా స్వప్నిక భుజం మీద చేయి వేస్తుంటే నా రక్తం మరిగిపోయింది సంతానం. వాడు జ్వరం అని సాకు చెప్పి నా కొడుకు నోటితో వాడిని డాడీ అని పిలిపించుకుంటున్నాడు. వాడు నా స్వప్నికని, నా సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడని నాకు అర్థమైపోయింది. అసలు నా వాళ్ళు ఎలా ఉన్నారో వాడు వాళ్ళని ఎంతలా తన మాయలో పడేశాడో నేను దగ్గర నుండి చూడాలి. అప్పుడే వాడికి ఎలాంటి శిక్ష వేయాలో నేను డిసైడ్ చేస్తాను అని ఆవేదనతో కోపంగా అంటాడు విజయ్. కానీ బాస్, మీకు ప్లాస్టిక్ సర్జరీ అయింది కదా, మీరే విజయ్ అని వాళ్ళు నమ్మడమేలా? విజయ్ స్థానాన్ని వదినమ్మ తర్వాత ఫ్యామిలీ వాళ్ళు మీకు నమ్మి ఇస్తారా అని అనుమానంగా అడుగుతాడు సంతానం. దానికి చిన్నగా నవ్విన విజయ్, మరి ఫస్ట్ టైం నువ్వు నన్ను చూసినప్పుడు నువ్వెలా గుర్తుపట్టావు సంతానం అని అడుగుతాడు. ఆ రోజు తన దగ్గరికి వచ్చిన విజయ్ని చూసినప్పటి సీన్ ఇప్పుడు సంతానంకి గుర్తుకొస్తుంది. దాదాపు 2 years కోమాలో ఉండి కొన్ని కారణాల వల్ల అక్కడే ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న విజయ్ ఒక 2 రోజుల క్రితమే కొత్త ముఖంతో ఉన్న విక్రమ్ రాయ్ సంతానం అడ్రస్ తెలుసుకుని ముంబైకి వెళ్ళి అతని ఇంట్లో ఉన్న ఒక గదిలోకి అడుగు పెడతాడు. తన బాస్ చనిపోయాడన్న బాధలో గడ్డం పెంచుకుని కళ్ళల్లో నీళ్లతో ఒక మూల కూర్చుని ఎవరిని కలవడానికి ఇష్టపడిన సంతానం అడుగుల శబ్దం విని దిగ్గున లేచి విజయ్కి గన్ గురిపెట్టి నిలబడతాడు. అంతే, ఎవరు నువ్వు? పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చావు? ఇప్పుడి ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే కాల్ చేస్తాను అని కోపంగా అంటాడు. విక్రమ్ రాయ్ ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా సంతానం వైపు నడుస్తురాగా అతని వేలు గన్ ట్రిగ్గర్ మీద ఉంటుంది. విజయ్ అడుగులు వేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అతను నడుస్తున్నప్పుడు తన ఎడమ చేతి ఉంగరపు వేలిని బొటన వేలితో నిమురుకుంటూ తన మెడను నెమ్మదిగా ఒకవైపు వంచుతాడు. ఇది అతను ఏదైనా గాఢమైన ఆలోచనలో ఉన్నప్పుడు లేదా తనకి ఇష్టమైన వ్యక్తిని చూసినప్పుడు మాత్రమే చేసే అలవాటు అది. సంతానం ఆ అడుగుల వేగాన్ని, ఆ వేళ్ల కదలికను చూడగానే ఒక్క క్షణం ఆగిపోతాడు. అతని కళ్ళల్లో ఒక వింతైన మెరుపు, అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఆ ఆ నడక, ఆ వేళ్ల కదలిక
నువ్వు నువ్వు మీరు ఇంతకీ ఎవరు అని ఒక సంతోషం, బాధ, దుఃఖం కలిసిన ఫీలింగ్స్తో అంటాడు సంతానం. తనకి గన్ గురిపెట్టిన సంతానానికి చాలా దగ్గరగా వచ్చి గన్ మొనని తన గుండెకు ఆనించి, సంతానం గురి చూసి కొట్టడం నేను నీకు నేర్పించాను, కానీ నీ గురువు గుండెకే గన్ గురిపెడతావా అని తన పాత గంభీరమైన గొంతుతో అడుగుతాడు విజయ్. ఒక్కసారిగా షాక్ అయిన సంతానం చేతిలోంచి గన్ కింద పడిపోగా ఆ కంఠం మారింది, ఆ ముఖం మారింది, కానీ ఆ పిలుపులో ఉన్న ఆత్మీయత మారలేదు. కన్నీళ్లు ధారగా కారుతుండగా కింద కూలబడి విజయ్ కాళ్ళు పట్టుకుని, బాస్ మీరా, నిజంగా మీరేనా బాస్? ఆ పేలుళ్ళలో మీరు చనిపోయారనుకున్నాం, కానీ ఈ ఈ నడక, ఈ మేనరిజం మీ మీవని నా ప్రాణం చెబుతుంది బాస్ అని అంటాడు సంతానం. విజయ్ సంతానాన్ని పైకి లేపి గుండెకు హత్తుకుంటూ, రూపం మారిపోయింది సంతానం. అగ్ని నా పాత శరీరాన్ని దహించేసింది, కానీ నాలో ఉన్న కసిని, మీ వదినమ్మ మీద ఉన్న ప్రేమని ఆ బాంబులు ఏమీ చేయలేకపోయాయి. ఇక్కడ విక్రమరాయ్ పుట్టిందే మన శత్రువులకి అంతిమయాత్ర జరపడానికి అని కోపంగా అంటాడు విజయ్. అసలు ఏం జరిగింది బాస్? నన్ను కలవడానికి ఇన్ని రోజుల టైం పట్టిందా మీకు? మీరు బ్రతికున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు మీ ఫ్యామిలీని కలవలేదు అని బాధగా అడుగుతాడు సంతానం. ప్యారిస్లోని ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ ఆఫీసర్ స్మిత్ కిటికీలోంచి బయటకి చూస్తుండగా వెనక నుంచి విక్రమరాయ్ విజయ్ గంభీరంగా నడుస్తూ వస్తాడు. 5 ఏళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో కోమాలోకి వెళ్ళిన ఆ సాఫ్ట్వేర్ కుర్రాడు ఇప్పుడు ఒక మృగంలా కనిపిస్తున్నాడు. మిస్టర్ విక్రమరాయ్, 5 ఏళ్ల క్రితం సముద్ర తీరంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా నిన్ను చూసినప్పుడు నీలో ఇంత కసి ఉందని నేను ఊహించలేదు. 2 ఏళ్లు కోమాలో ఉండి కూడా కళ్ళు తెరవగానే నువ్వు అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా? నా భార్య క్షేమంగా ఉందా అని. ఆ రోజుని గుర్తు తెచ్చుకుంటాడు చీఫ్ స్మిత్. నా భార్య, నా ఫ్యామిలీనే నా ఊపిరి స్మిత్. వాళ్ళు లేకుండా నాకు ఈ ప్రపంచంతో పని లేదు. ఇన్నాళ్ళు నా ఊపిరి ఆగిందంటే కారణం వాళ్ళ కోసమే, వాళ్ళని కలవాలనే ఆరాటమే నాకు మళ్ళీ ప్రాణమిచ్చింది. కానీ వాళ్ళని కాపాడుకోవాలంటే విజయ్ అనే వ్యక్తి చనిపోవాలి. అందుకే విక్రమరాయ్ పుట్టాడు అని గంభీరమైన గొంతుతో అంటాడు విజయ్ విక్రమరాయ్. అవును, కరీబియన్ దీవుల్లో ఉన్న డేనియల్ బేస్పై నువ్వు చేస్తున్న వార్ గురించి మాక్స్వెల్ ఎప్పుడో చెప్పాడు మాకు. ఇంతవరకు ఎవరు చేయని ధైర్యం నువ్వు చేస్తున్నావంటే అప్పుడే నాకు నిన్ను కలవాలని అనిపించింది. డానియల్పై నువ్వు విజయం సాధించాక కలవాలని అనుకున్నాను, కానీ నీకు ఇలా అవుతుందని మేమెవరం ఊహించలేదు. ఆ డేనియల్ వెనుక ఉన్న ది సిండికేట్ నెట్వర్క్ చాలా పెద్దది. ఇండియాలోని నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఆ నెట్వర్క్కి కోరల్ లాంటి వాళ్ళు. నువ్వు బతికున్నావని తెలిస్తే క్షణాల్లో నీ ఫ్యామిలీని బాంబులతో పేల్చేసేవాళ్ళు. నీ ప్రేమను నువ్వే చంపుకొని 5 ఏళ్ళు అజ్ఞాతంలో ఉండటం సామాన్యమైన విషయం కాదు అని అంటాడు ఇంటర్పోల్ చీఫ్ మిస్టర్ స్మిత్. నా ప్రేమను చంపుకోలేదు స్మిత్, లోపల దాచుకున్నాను. ఆ కసి వల్లే మీ ఇంటర్పోల్ ట్రైనింగ్లో నేను ఒక మృగంలాగా మారగలిగాను. మీరు ఒక గజ దొంగను పట్టడానికి నన్ను వాడాలనుకుంటున్నారు, కానీ నేను ఆ మాఫియా సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికే ఒక డాన్గా మారాను అని అంటాడు సీరియస్గా విజయ్. మరి ఇప్పుడు ఇండియాకు ఎందుకు వెళ్తున్నావు? నీ మిషన్ ఇంకా పూర్తి కాలేదు కదా అని డౌట్ఫుల్గా అడుగుతాడు మిస్టర్ స్మిత్. నాగిరెడ్డి ఇప్పుడు నా భార్యను రోడ్డు మీదకు లాగాలని ప్లాన్ చేస్తున్నాడు. నా బిడ్డ, నా కొడుకు రాజ్ ప్రాణాల మీదికి వస్తున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ప్రార్థనలు చేస్తాడు, కానీ ఒక విక్రమరాయ్
తన వాళ్ళ జోలికి వచ్చిన వాడికి నరకం చూపిస్తాడు. సిండికేట్ కోరలు పీకే టైం వచ్చింది స్మిత్. ఈ విక్రమ్ రాయ్ వేట ఇప్పుడు ఇండియాలో మొదలవుతుంది అని నిప్పులు కక్కుతున్న కళ్ళతో అంటాడు విజే విక్రమ్ రాయ్. ఇంటర్పోల్ చీఫ్ మిస్టర్ స్మిత్ సెల్యూట్ చేస్తూ, గుడ్ లక్ విక్రమ్, గుర్తుంచుకో, ఇండియాలో నువ్వు కేవలం ఒక దానివి మాత్రమే కాదు, ఇంటర్పోల్ అండర్ కవర్ ఆఫీసర్వి కూడా, జాగ్రత్త అని అంటాడు. విక్రమరాయ్ తన ఏవియేటర్ గ్లాసెస్ పెట్టుకుంటూ, జాగ్రత్త పడాల్సింది నేను కాదు స్మిత్, నన్ను ఎదుర్కోబోయే శత్రువులు అని ఈవిల్ స్మైల్తో అంటాడు. అది సంతానం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు నా చీఫ్ సెక్యూరిటీగా ఉండాలి. ఇద్దరం కలిసి ఈ ఆపరేషన్ ఈసారి సక్సెస్ చేయాలి అని అంటాడు విక్రమ్ రాయ్ మెల్లిగా నిట్టూర్పు వదులుతూ. ఓకే, తప్పకుండా బాస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం అని అప్పుడే డ్యూటీలో దిగిపోయిన సంతానం అడుగుతాడు. ఇప్పుడు గతం నుంచి బయటకొచ్చిన సంతానం, అర్థమైంది బాస్, నేను పాటిల్కి ఫోన్ చేసి వస్తాను బాస్ అని అంటాడు. మరో విషయం, పాటిల్ని మారువేషంలో హోటల్కి వచ్చి నన్ను కలవమని చెప్పు. అతను మన ఎనిమీస్ కంట పడకూడదు. నా చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరు ఎలా ఎటువైపు నుంచి వస్తారో మనకు తెలియదు. ఈ ఆకాష్ గాడి గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. నేను నాగిరెడ్డి గురించి ఆలోచిస్తే ఇక్కడ వీడు తగులుకున్నాడు. వీడి వల్ల నా ఫ్యామిలీకి ఎలాంటి ప్రమాదం రాకూడదు. వాడి ప్రతి కదలికని అడుగుని నేను గమనిస్తూనే ఉండాలి అని అంటాడు విజయ్. ఓకే బాస్, బట్ ఈ ఆకాష్ ఆ నాగిరెడ్డికి సంబంధించిన వాడేమోనని నాకు డౌట్గా ఉంది. అందుకే వీడు ఎవరికీ తెలియకుండా తన డీటెయిల్స్ని ఇంటర్నెట్లో హైడ్ చేశాడేమో అని డౌట్ఫుల్గా అంటాడు సంతానం. చెప్పలేం, అది కూడా కావచ్చు. అందుకే కదా పాటిల్ వస్తే మనం ఆ విషయాలని తెలుసుకోవచ్చు. ముందు ఆ ఆకాష్ గాడు స్వప్నికకి ఎలా పరిచయం అయ్యాడు, ఆమె లైఫ్లోకి ఎలా వచ్చాడో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ అంటాడు విజయ్. ఓకే బాస్, నేను పాటిల్తో మాట్లాడి ఒక గంటలో మీకు అన్ని విషయాలు చెప్తాను. ఇంతలో మీరు డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి అని అంటూ వెళ్ళిపోతాడు సంతానం. సంతానం వెళ్ళిపోయాక ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. విజయ్ కిటికీ దగ్గరకు వెళ్ళి ఆకాశంలో మెరుస్తున్న చందమామ వైపు చూస్తూ నిలబడతాడు. తన చేతిని ఆ గ్లాస్ విండో మీద ఆనించి కళ్ళు మూసుకుంటాడు. మెల్లిగా తన మనసులో స్వప్నిక రూపం కదలాడటం మొదలవుతుంది. స్వప్ని, 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో ప్రతి నిమిషం నీకోసమే బ్రతికాను. కానీ ఈరోజు నీకు ఇంత దగ్గరగా ఉండి కూడా నిన్ను తాకలేకపోతున్నాను. ఈ హోటల్లో నిన్ను చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను గట్టిగా హత్తుకోవాలనిపించింది. నా గుండె మీద నీ తల పెట్టుకుని నేను వచ్చేశాను స్వప్ని అని చెప్పాలనిపించింది అంటూ చాలా బాధగా మనసులో అనుకుంటాడు విజయ్. అతని కనురెప్పల చాటు నుండి ఒక కన్నీటి చుక్క మెల్లిగా రాలి నేలను తాకుతుంది. కానీ నా అసక్తత నన్ను కట్టేస్తుంది స్వప్ని. నేను నీ విజయ్లా నీ ముందుకొస్తే నిన్ను, మన కొడుకుని ఈ మాఫియా శక్తులు బ్రతకనివ్వవు. నా ప్రేమ కంటే నీ ప్రాణమే నాకు ముఖ్యం. అందుకే విక్రమ్ రాయ్ అని ముసుగు వేసుకొని నీ ముందే పరాయివాడిలా నిలబడాల్సి వస్తుంది అని ఆక్రోశంతో అనుకుంటాడు. ఆకాష్ స్వప్నిక భుజం మీద చేయి వేసిన దృశ్యం గుర్తొచ్చి విజయ్ తన పిడికిల్ని గట్టిగా బిగిస్తాడు. ఒక శత్రువు నీ పక్కనే తిరుగుతున్నాడు. వాడి చేతులు నిన్ను తాకుతుంటే నా ప్రాణం పోయినంత పనవుతుంది. నా వారసుడు వాడిని డాడీ అని పిలుస్తుంటే నా రక్తం కన్నీరై కారిపోతుంది. ఒక్కసారి నీ దగ్గరకు వచ్చి నీ జుట్టుని నిమిరి నేనున్నాను అని చెప్పాలనుంది. కానీ నిన్ను ముట్టుకునే అర్హత కూడా ఇప్పుడు నాకు లేకుండా పోయింది అని అతను కిటికీ మీద తల ఆనించి
కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. గాలిలో నుంచి ఆమె పరిమళం అలా తేలుతూ అతన్ని తగులుతున్నట్టు అనిపిస్తుంది. ఈ రాత్రికి నువ్వు పక్కన లేవు, కానీ నీ జ్ఞాపకాలు నన్ను చంపేస్తున్నాయి. 5 ఏళ్ళు సముద్రపు అలల మీద యుద్ధం చేయడం కంటే నిన్ను చూస్తూ కూడా చేరుకోలేకపోవడమే పెద్ద శిక్షలా ఉంది స్వప్ని. విక్రమరాయ్ సామ్రాజ్యాన్ని జయించగలడేమో, కానీ నీ విజయ్ మాత్రం నీ విరహంలో ఓడిపోతున్నాడు అని భారంగా నిట్టూర్పు వదులుతూ తన ప్యాకెట్ నుండి సిగరెట్ తీసి వెలిగించి ఒక పఫ్ లాగుతూ తన సూట్లో ఎదురుగా ఉన్న మినీ బార్ నుండి తను రెగ్యులర్గా తాగే బ్రాండ్ని గ్లాసులో పోసుకొని బాల్కనీలోకి వెళతాడు. ఒక చేతిలో సగం కాలిన సిగరెట్, మరో చేతిలో సగం తాగిన వైన్ గ్లాస్ని పట్టుకున్న విజయ్ తనని తాను చూసుకుని నవ్వుకుంటాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో సంతానం పేరు చూసిన విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో అట్నుంచి సంతానం మాట్లాడుతూ, బాస్ పాటిల్ వచ్చాడు, తీసుకుని రమ్మంటారా అని అడుగుతాడు. ఓకే తీసుకురా అని గట్టిగా నిట్టూర్పు వదులుతూ అంటాడు విజయ్. ఒక పావు గంటలో సంతానం పాటిల్ని తీసుకుని విజయ్ స్యూట్ ఎదురుగా ఉంటాడు. ఆ పెద్ద హోటల్ అక్కడ ఉన్న సెక్యూరిటీని ఆశ్చర్యంగా చూస్తూ ఆ స్యూట్లో అడుగుపెట్టిన పాటిల్ విజయ్ని, అతని చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ప్లస్ సిగరెట్ని చూసి అయోమయంలో పడిపోతాడు. ఏంటి పాటిల్, బాగున్నావా? ఏంటి అలా చూస్తున్నావు అని చిన్నగా నవ్వుతూ అడుగుతాడు విజయ్. ఆ నవ్వు, ఆ వాయిస్ చూస్తే అతను విజయే అని అనుకుంటున్నాడు. కానీ ముఖం చూస్తే విజయ్గా లేడు. అప్పుడు తడబడిన పాటిల్ ఏం చెప్పాలో అర్థం కాకుండా, బాస్ మరి అది అని నాచుతాడు. ఇక్కడ నా రూపు మారినా, నా పేరు మారినా, నేను నీ బాస్ విజయ్ని. నేను లేని ఈ 5 ఏళ్లలో స్వప్నిక మేడం తర్వాత రవిచంద్ర మ్యాన్షన్లో ఏం జరిగింది అదంతా నాకు వివరంగా తెలియాలి అని సీరియస్గా అంటాడు విజయ్. ఆ మాటలు విన్న పాటిల్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ నీళ్లు నమలగా ఆ గదిలో అంత ఏసీ ఉన్నా కూడా తను చెమటలతో తడిసిపోతాడు. ఇంతకీ ఈ 5 ఏళ్లలో స్వప్నిక జీవితంలో ఏం జరుగుంటుంది? పాటిల్ ఎందుకు అంత వణికిపోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే హైప్ ఇచ్చి లైక్ చేసి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.